ఏం పాట పాడుకుంటున్నావు? నేను జిమ్మంది రాధా మూవీ నుంచి ఏం చక్కగున్నారో సాంగ్ పాడుతున్నా. చాలా అందంగా పాడాలి. ఆల్ ది బెస్ట్. చెంపలోడ ఏం సిక్కగున్నారో నా సిట్టి జుంపాలోడ ఏం చక్కగున్నారో నా సొట్ట చెంపలోడ ఏం సిక్కగున్నారో నా సిట్టి జుంపాలోడ పక్కన నువ్వుంటే నాకు రెక్కలు ఉన్నట్టే రెక్కలు నాకుంటే నేను సుక్కలు ఉన్నట్టే పక్కున నువ్వు నవ్వితే ముత్యాలు వజ్రాలు వైడూర్యాలు ఏరుకుంటాలే మెళ్ళో ఏసుకుంటాలే ఏం చక్కగున్నావే సంపంగి మొగ్గుదానా ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా పచ్చనాకులా పళ్ళె పెట్టుతా వేడి వేడిగా పువ్వ వడ్డిస్తా ఆవకాయలో నెయ్యి కలుపుతా ముద్దు పెడితేనే ముద్ద తినిపిస్తా అప్పపు తినుకుంటా నా వేలు కొరికితే మబ్బుల్లో సంద్రయ్య సిగ్గు సందడా గోరింట ఆకులు ముద్ద నూరుతా కాళ్ళకు వేలకు నేనే అద్దుతా పాదాల దగ్గరనే సేద తీరుతా ఆహా సేద తీరుతా తెల్లవారంగానే నేనే కడుగుతా నీ కాలి మెరుపులు పొద్దు పొడుపునే చూస్తా చక్కగున్నారో నా సొట్ట చెంపలోడ ఏం సిక్కగున్నారో నా సిట్టి జుంపాలోడ ఏం చక్కగున్నావే సంపంగి మొగ్గుదానా ఏం సిక్కగున్నావే లవంగి టెక్కుదానా ఈలోరే ఈలోరే నవ్యశ్రీ సార్ ఇంకా బాగా హుషారుగా పాడొచ్చు నవ్యశ్రీ. ఫోక్ సాంగ్ కదా ఇది. ఇంకా ఇప్పుడు నవ్వుతూ పాడుతున్నావు కదా, ఆ వాళ్ళు వచ్చేటప్పుడు స్టెప్ వేసావు కదా, ఆ టైప్లో పాడాలా నవ్యశ్రీ. తర్వాత ఏంటంటే శృతి పోతుంది అక్కడక్కడ. ఆ ఫైనల్ ఆ లాస్ట్ లైన్స్ పాడుతున్నావు కదా, చరణం వెరీ ఎండింగ్ 2-3 లైన్లు ఉన్నాయి కదా, అక్కడంతా కొంచెం శృతి అటు ఇటు అవుతుంది. అది కూడా కొంచెం గ్రిప్గా పాడాలి, సరేనా? శృతి అంతా నువ్వు కంఫర్టబులే కదా నీకు? శృతి అంతా అది కొంచెం చూసుకోవాలమ్మా, శృతి చూసుకోవాలి. వాయిస్ బాగుంది, చాలా బాగుంది వాయిస్, సరేనా? బాగా చూసుకో, బాగా ప్రాక్టీస్ చేయి. ముఖ్యంగా శృతి మాత లయపిత, ఇట్లా లయలో వచ్చినప్పుడంతా స్పీడ్ వచ్చినప్పుడంతా శృతి చాలా ఇంపార్టెంట్. కొంచెం అట్లా ఇటు అయిపోతున్నట్టుగా ఉంటుంది, బట్ రెండింటినీ గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఎక్స్ప్రెషన్, నవ్వుతూ పాడడం, పాట భావాన్ని బట్టి నువ్వు భావ ప్రకటన చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్స్లో, సరేనా? ఆల్ ద బెస్ట్ మా, గుడ్ లక్. బాగుంది, నీ వాయిస్ చాలా బాగుంది. ఫస్ట్ లైన్ లోనే ఏం చక్కగున్నారు అది పాడు. ఏం చక్కగున్నారో అంటున్నావు, ఆ గ్లైడ్ ఇస్తేనే అది చేరినట్టు అనిపిస్తుంది అన్న, సరేనా? ఫుల్గా పాడాలి, ఆ లైన్ ఫినిష్ చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. ఓకే ఓకే గుడ్ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్. 55 మార్క్స్. మనోజ్ సార్
మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. శ్రీవర్ధిని చెప్పినట్లు ఆ గ్లైడ్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఫోక్ సాంగ్లో నువ్వు పాడాల్సిన ఆ స్టైల్ ముందు అది క్యాచ్అప్ చేయాలి. అది క్యాచ్ చేస్తే కానీ నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాడలేవు. ఫోక్ స్టైల్ని తీసుకొచ్చి మెలోడీలో పెట్టలేవు, మెలోడీ తీసుకెళ్ళి డిస్కో స్టైల్లో పాడలేవు. అది తీసుకెళ్ళి బొమ్మను చేసి ప్రాణము పోసి అంటే ఎట్లా ఉంటుంది? బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు. ఈ పాటలో బొమ్మను చేసి అంటే పాట అర్థమే మారిపోద్ది, ఫీలే మారిపోద్ది అన్నమాట. బాగా ప్రాక్టీస్ చేయనన్న. ఓకే, మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు. ఓకే, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. సార్ మార్క్స్ 55 మార్క్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్